స్టార్ట్ చేయాలా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి ముఖ్యంగా రైతులకు తీరని అన్యాయం చేసిందని చెప్పేసి రైతు భరోసా పేరిట బేషరతుగా ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 ఇవ్వలేదు. మొదటి విడత అవి కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల సమయంలో అందరికి ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారం ఉన్నప్పుడు జమ చేసిన పైసలు మాత్రమే కొంతమందికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అందులో కూడా పైసలు కొట్టేసారు, డబ్బులు కొట్టేసారు. దాని తర్వాత వర్షాకాలం రైతు భరోసా 7,000 రూపాయలు ఇస్తామనే ₹1 కూడా ఇవ్వలేదు. మినిస్టర్లది ఒక కమిటీ చేసినామని చెప్పేసి ఆ కమిటీ పేరు మీద కాలయాపన చేసి చివరికి ఇప్పుడు ఇది కూడా ఎంత మట్టుకు చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇంకా అర్థం కాని విషయం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. రేపటికి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఇవన్నీ రాబోతున్నాయి. కాబట్టి ఆ ఎన్నికల ముందు మరి కొద్దిగా సంతృప్తి పరచాలి రైతుల్ని, తర్వాత ఎగ్గొట్టినా సరే అనే ఉద్దేశంతో ప్రతి ఎకరాకు 6,000 ఏదైతే పంట పెట్టినరో పంట పెట్టిన వాటికి మాత్రమే ఇస్తామని చెప్పారు. అంటే వాళ్ళు మాట ఇచ్చిన 7,500 ప్రతి ఎకరానికి ఎంత భూమి ఉందో అంత భూమికి ఇస్తామని ఇప్పుడు పంట పెట్టిన భూములకు మాత్రమే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జీవో అదే ఉంది. ఏమనుంది? కేవలం పంట పెట్టిన భూములకే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు జీవో ఉంది. అయినా కానీ కూడా మా ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసిన, మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేవలం 10% రైతులు మాత్రమే పంటలు పెట్టుకుంటారు, మిగతా వాళ్ళు పంటలు పెట్టుకోరు. ఎందుకంటే గతంలో వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాళ్ళు, రప్పలు, గుట్టలు ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా అవన్నీ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ చేతులలో ఉన్నాయి. ఒకటి. రెండోది, నిజాం సాగర్ ప్రాజెక్ట్ లెక్క, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లెక్క, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లెక్క మా దగ్గర ఏ ప్రాజెక్ట్ లేదు. కాబట్టి రైతులకు నీటి సౌకర్యం లేక పంటలు పెట్టుకునే అవకాశం లేదు. అందుకనే మీరు మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులకు ప్రతి ఎకరాకి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేసి మా అప్పటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రతి ఎకరాకు 5,000 రూపాయలు ఒక పంటకు 2 పంటలకు కలిపి 10,000 రూపాయలు రైతు బంధు డబ్బులు ఇప్పించడం జరిగింది. అంటే ఒక సంవత్సరానికి సుమారుగా 240 కోట్ల రూపాయలు మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి రైతు బంధు పేరు మీద మనం అధికారం ఉన్న రోజులు వేపించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి సోయలేదా? ఈ ఎమ్మెల్యే పోయి అడగాలే కదా ముఖ్యమంత్రికి. మరి మా నారాయణఖేడ్ల పరిస్థితి ఇట్లుంది, ప్రాజెక్టులు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు, గట్టు భూములు ఉన్నాయి, అవన్నీ కూడా బడుగు బలైన వర్గాల చేతులు ఉన్నాయి. కాబట్టి నారాయణఖేడ్కి ఒక్కదానికన్నా మినహాయింపు ఇవ్వమని చెప్పేసి ఈ నారాయణఖేడ్ ఎమ్మెల్యే కానీ, నారాయణఖేడ్కి వెళ్ళి గెలిపించుకున్నాం ఎంపీని కూడా, వాళ్ళిద్దరు పోయి డిమాండ్ చేసి రైతులందరికీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎకరాకు కూడా నేను ఏ రకంగా అయితే ప్రయత్నం చేసి ఇప్పించానో ఆ రకంగా ఇప్పియాలని చెప్పేసి నేను ఆ ఎమ్మెల్యేకు, ఎంపీకు, మరి నారాయణఖేడ్ రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.
మీరు ఆ రకంగా చేయాలి, చేసి అందరికీ ఇప్పియాలి రైతు భరోసా అని చెప్పేసి, అది కూడా 6,000 కాదు, మీరు హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి 7,500 ప్రతి పంటకు 2 పంటలు కలిపి 15,000 ఇప్పియాలని చెప్పేసి నాది మేజర్ డిమాండ్. అట్లనే రైతు కూలీలు ఏమని మాట్లాడారు? రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి రైతు కూలీ ఎవరైతే ఉన్నారో 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఈరోజు నిన్న క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అందులో కూడా 90% మందిని ఎగరగొట్టేస్తారు. భూమి లేని రైతు కూలీలకట, భూమి లేని రైతులట కూలీలుగా పనిచేసుకుంటే వాళ్ళకు మాత్రమే ఇస్తామని అంటున్నారు. సాధారణంగా ఒక రైతుకు 10 గుంటలు ఉంటుంది భూమి ఉన్నట్టే, 20 గుంటలున్నా భూమి ఉన్నట్టే, 30 గుంటలున్నా భూమి ఉన్నట్టే, పాడుపత్తర భూములు 50,000 ఉన్నా భూమి ఉన్నట్టే, 50 ఎకరాలున్నా భూమి ఉన్నట్టే, 20 ఎకరాలున్నా భూమి ఉన్నట్టే, అందులో ఏం పంట ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కేవలం 2 రోజులు 3 రోజులు వాళ్ళ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దాంట్లో 2 రోజులు 3 రోజులు మాత్రమే పని చేసుకోగలుగుతారు. దాంట్లో ఏం పంట పండుతలేదు. చివరికి వాళ్ళందరూ ఏమైనారు? కూలీలుగా మారి నారాయణఖేడ్లో వాళ్ళ పొలాల్లో పంటలు వండక కూలీలుగా మారి ఎక్కడ పోయిన వాళ్ళు? హైదరాబాద్ వలసపై బతుకుతున్నారు. పక్క రాష్ట్రాలకు పోయి కూలీలు చేస్తుండ్రు, చెరుకులు కొట్టుకొని బతుకుతుండ్రు. మరి వీళ్ళందరినీ కూడా కూలీలుగా పరిగణించి అందరికీ కూడా 12,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది తప్పు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీకి డిమాండ్ చేస్తున్నా, మరియు రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, ప్రజల తరఫు నుంచి నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. మీరు వెళ్ళండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని దీని లోపల కూడా మార్పు తీసుకొచ్చేసి అందరికీ ఉపాధి హామీ కూలీలు కూడా నమోదు చేసుకున్న వాళ్ళందరికీ అదే మాదిరిగా తన పొలంలో 1 రోజు 2 రోజులు పనిచేసుకొని జీవితకాలం ఇక్కడ హైదరాబాద్ బతకడమా లేకపోతే ఇతరుల పొలాలు పనిచేసుకునే ప్రతి ఒక్క కూలికి కూడా ఇది 12,000 రూపాయలు వర్తింపజేయాలి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను వారికి డిమాండ్ చేస్తున్నాను. అట్లనే మరి వేరే ప్రాజెక్టుల కింద అందరు పంటలు పెట్టుకొని బతుకుతున్నారు. మరి ఇక్కడ మన దగ్గర కూడా ఈ రైతుల కొరకని మీరు రైతులకు అన్ని రకాలుగా ముంచేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. రైతులకు ఇక్కడ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే మంజూరు చేసినామో ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసే కొరకని మీరిద్దరు మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల నారాయణఖేడ్ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ సీఎం దగ్గర పోయి కొట్లాడి ఆ ప్రాజెక్టు పనులు ఏవైతే ఆల్రెడీ మేము ప్రారంభించినామో వాటిని కొనసాగించి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే భవిష్యత్తులో మీరు ఇప్పుడు ఏదైతే నిబంధనలు పెడుతుండ్రో పంట పెట్టిన భూములకే ఇస్తామని నిబంధనలు పెడుతుండ్రో అట్లా నిబంధనలు పెట్టినా మాకేం అభ్యంతరం ఉండదని చెప్పేసి తెలియజేస్తున్న ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. వీళ్ళ ఈ ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాల వల్ల కల్లేరు మండలంలోని 2,000 ఎకరాలు కృష్ణాపూర్, ఇందిరానగర్, మాడి, కల్లేరు గ్రామాలకు సంబంధించిన 2,000 ఎకరాలకు వాళ్ళకు నీళ్ళు ఇస్తే ఈరోజు పంట పెట్టుకుంటే వాళ్ళకు రైతు భరోసా వచ్చేది. వాళ్ళకు నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టులో నిండా నీళ్ళున్నా తైబందిలో వాళ్ళకు నీళ్ళు అలాట్మెంట్ చేయకుండా ఆపిన మూలంగానే ఈరోజు వాళ్ళకు రైతు భరోసా కోల్పోయారు ఆ 2,000 ఎకరాల రైతులు. అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి నష్టం చేసారు. వాళ్ళకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను ఎమ్మెల్యేకి డిమాండ్ చేస్తాను. అదే మాదిరిగా మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో వీళ్ళకి చేతగా లేదు కొత్తగా చెరువులు కట్టడానికి. కొత్తగా చెరువులు నేను 8 మంజూరు చేయించిన. 8 చెరువులు మంజూరు చేపిస్తే ఒక్క చెరువు కూడా 4 చెరువులకైతే ఆల్రెడీ ఇది ఇచ్చేసినాం, ల్యాండ్ కంపెన్సేషన్ కూడా ఇచ్చేసినాం. టెండర్లు అన్నిటికైనాయి. ఆ 4 చెరువుల పనులు ఏవైతే అప్పుడు స్టార్ట్ చేసినారో అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి. జగన్నాథ్పూర్ ఒకటి, పూసాల్పాడు ఒకటి, వీటికి
ల్యాండ్ కంపెన్సేషన్ కూడా ఇచ్చేసినాం. ఏజ్గి ఒకటి, మోర్గి ఒకటి, ఇరక్పల్లి ఈస్ట్ ఒకటి, ఇరక్పల్లి వెస్ట్ ఒకటి, ఉట్పల్లి ఒకటి, సుక్కల్ తీర్థ్ ఒకటి. ఇందులో 4 చర్లకు ల్యాండ్ కంపెన్సేషన్ కూడా ఇచ్చినాం. మరి ఎందుకొరకు ఆగుతున్నాయో, మరి కమిషన్లకు ఆగుతున్నా ఎందుకొరకు ఆగుతున్నాయో సమాధానం ఆ ఎమ్మెల్యే చెప్పాలి, ఆ ఎంపీ చెప్పాలి. ఈ చెరువులు కూడా ఆగిపోయినాయి. ఒకవేళ ఈ చెరువులు కంప్లీట్ చేసి ఉన్నాను కూడా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం ఇంకొక 2000 ఎకరాలకు మన రైతు బంధు వచ్చే అవకాశం ఉంటుండే. అది కూడా రాకుండా చేసాం. అట్లనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎక్కడైనా బోరు కొట్టుకుంటారు. బోర్లు కొట్టుకున్న రైతులకు 3 రైతులు కలిపి 3 డీడీలు కడితే అప్పుడు మేము ఒక ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంటిమి, 5 స్తంభాలు ఇస్తుంటిమి, 5 స్తంభాలకు సరిపడా మెటీరియల్ ఇస్తుంటిమి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక రైతు బోరు కొట్టుకోవాలంటే దానికి ఒక 2 లక్షల రూపాయలు కావాలి. ఒకవేళ 3 డీడీలు కనుక వాళ్ళ రైతు ఆయనకు అవసరం లేకుండా 3 డీడీలు కట్టుకుంటే ఆయనకు వచ్చేది ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక స్తంభం. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక స్తంభం వేసుకుంటే లైన్ ఎక్కడో ఉంటుంది, 11 kV లైన్. అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి ఈడదాకా కరెంట్ అంటే ఇంకో 20 స్తంభాలు కావాలి. అంటే ఒక రైతు కొత్తగా బోర్ కొట్టుకొని ఆడ ట్రాన్స్ఫార్మర్ బిగించి మోటార్ కనెక్షన్ ఇచ్చుకోవాలంటే కనీసం 5 లక్షల రూపాయలు అవుతున్నాయి. నేను డిమాండ్ చేస్తున్నా, ఏ రకంగా అయితే గత ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో అదే మాదిరిగా 5 స్తంభాలు 3 డీడీలు కట్టుకుంటే 15,000 కట్టుకుంటే 5 స్తంభాలు ఇవ్వాలి, 5 స్తంభాలకు సంబంధించిన మెటీరియల్ ఇవ్వాలి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక బోనస్ అంటారు, బోనస్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అందరికీ బోనస్ ఇస్తామని చెప్పారు. అందరికీ అంటే రైతులందరికీ వాళ్ళు ఏ పంట పండించినా, అది పెసరు కానీ, మినుములు కానీ, కందులు కానీ, సోయాలు కానీ, శనగలు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, వరి కానీ ఏది పండించినా ప్రతి ఒక్క పంటకు ఇంత బోనస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడాం. ఆ బోనస్ కూడా అన్ని పంటలకు కూడా బోనస్ ఎగ్గొట్టేసాం. అన్ని పంటలకు బోనస్ ఎగ్గొట్టేసి కేవలం సన్నవడ్లకు ఇస్తామని చెప్పి మాత్రం ప్రకటన చేసి ఆ సన్నవడ్లకు కూడా దాంట్లో కూడా వెరైటీలు అని చెప్పేసి కోతలు పెట్టి సన్నవడ్లకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు నష్టపరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని పంటలకు కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానం చేసిన విధంగా అన్ని రకాల పంటలకు పండించిన ప్రతి ఒక్క క్వింటాల్కు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చినారో హామీ ఇచ్చిన విధంగా బోనస్ కూడా విడుదల చేయాలని చెప్పేసి, అన్నిటికి ఇప్పటివరకు పండినటికి బోనస్ కూడా విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మరొకటి, ఇప్పుడు కేవలం రబీకి మాత్రమే రైతు భరోసా ఇస్తామని మాట్లాడుతున్నాం. రబీకి కాదు, మొన్న ఖరీఫ్ పంట కూడా 6,000 కాకుండా 7,500 చొప్పున ఖరీఫ్కు రబీకు రెండుటి కలిపి 15,000 రూపాయలు ఒక్కటేసారి విడుదల చేయాలి. అది కూడా విడుదల వారీగా విడుదల చేస్తే రైతులకు ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా రైతులకు ఇప్పుడు పెట్టుబడి అవసరం ఉంటుంది. పెట్టుబడి సాయం అంటారు దీన్ని. పెట్టుబడి సాయం అనేది రైతులకు పెట్టుబడి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. అది ఇప్పుడు రైతులు దుక్కి దున్నుకుంటారు, నాట్లు వేసుకుంటారు, మందులు కొనుక్కుంటారు. కాబట్టి ఇప్పుడే వాళ్ళకు 15,000 చొప్పున మొత్తం 2 పంటలే కలిపి ఒకటేసారి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మరొకసారి చెప్తా, రైతు భరోసా 15,000 రూపాయలు, 7,500 చొప్పున 15,000 రూపాయలు మొత్తం ఒకటే విడతల. మీరు ఏదైతే జనవరి 26 తేదీకి అన్నారో ఆ 26 తేదీ నాడు రిలీజ్ చేయాలి, రైతులందరూ రిలీజ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా తొందరగా కట్టించి ఇక్కడ రైతులు పంటలు పండించుకొని ఇండస్ట్రీలు తెస్తామన్నారు. మీ ఏడాదిలో మీ ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. అంతకుముందు 60 ఏళ్ళల్లో లేదు ఇండస్ట్రీ, ఏడాదిలో ఏం లేదు, దాని ఊసు లేదు, ఏం లేదు. కాబట్టి కనీసం ఈ ఇరిగేషన్ అన్న డెవలప్ చేస్తే, ఈ నీళ్ళని ఇస్తే రైతులు ఎవరు పొలాల్లో వాళ్ళు పంటలు పండించుకొని గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
ఇంకా చెరువులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వ్యవసాయ కూలీలకు అందరు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు మాట ఇచ్చిండ్రో, మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క వ్యవసాయ కూలీకి ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న కూలీలందరూ కూడా ఆ సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కరెంటు విషయంలో కూడా కరెంటు కూడా సరిగ్గా ఇవ్వాలి. సరిగ్గా ఇవ్వడంతో పాటు 3 డీడీలు కట్టుకుంటే ఇంతకుముందు మేము ఇచ్చిన విధంగా 5 పోల్స్, 1 ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేస్తామని మాట్లాడినరో ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ అసలు సరిగా జరగనే లేదు. మరి మీరేం చెప్పినంటే మీరు బ్యాంకులలో పోయి మిత్తి కట్టి రాపండి, మేము ఇచ్చేస్తామన్నారు. రైతులందరూ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో మిత్తి కట్టేసి ఈరోజు పెట్టుబడులు లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఆ 2 లక్షల రుణమాఫీ అందరికీ కూడా రైతులందరూ కూడా ఇస్తామని చెప్పి మాట్లాడారు. అది కూడా మొత్తం ఇవ్వాలని చెప్పేసి 40,000 కోట్లు ఇస్తామని చెప్పేసి 12,000 కోట్లు ఇచ్చిండు. మిగతా 28,000 కోట్లు కూడా తొందరగా ఇచ్చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మంచిగా ఉందా?